సార్ ఈ మధ్య కాలంలో గుండె జబ్బుల కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఈ గుండె జబ్బులు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్? సో గుండె జబ్బులు ఉన్న పేషెంట్స్కి మెయిన్ 4 లక్షణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఛాతీ నొప్పి లేదా చెస్ట్ డిస్కంఫర్ట్ అనేది, లేదా ఆయాసపడుతూ ఉంటారు, లేదా మూడోది ఏంటంటే గుండె దడ. సో చాలాసార్లు హార్ట్ పేషెంట్స్ కూడా ఏంటంటే గ్యాస్ అని కొన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే మరి ఈ గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి తేడా ఏంటి సార్? ఎలా గుర్తించాలంటారు? సో మోస్ట్లీ అంటే గ్యాస్ నొప్పి కానీ గుండె నొప్పి కానీ రెండు ఒకేలాగా Symptoms ఉంటుంది. గ్యాస్ సమస్య వల్ల కానీ లైఫ్ రిస్క్ ఎప్పుడు ఉండదు, కానీ హార్ట్ రిలేటెడ్ సమస్య ఉన్నప్పుడు లైఫ్ రిస్క్ ఉంటుంది. సార్ కొంతమందికి ఈసీజీలో నార్మల్ ఉంటుంది సార్. అవును. సో ఆల్వేస్ ఏంటంటే ఒక టెస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోకూడదు. ఒకటి ఈసీజీ బాగుందని చెప్పి ఇంటికి వెళ్ళిపోవటం వల్ల మనం హార్ట్ అటాక్. నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. గుప్పెడంత గుండె. ఏమాత్రం అశ్రద్ధ చేసినా, ఆహారం మారినా, అలవాట్లు మారినా కొండంత సమస్య వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఈ మధ్య కాలంలో చాలామందిలో ఈ గుండె సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కానీ గుండె సమస్యలు వచ్చే ముందు మన గుండె ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? మన ఆహారం, స్ట్రెస్, నిద్రలేమి మన గుండెపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఇలాంటి డౌట్స్ క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సురేష్ ఎర్రా, స్టార్ హాస్పిటల్స్, నానక్రమ్గూడ. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్ ఈ మధ్య కాలంలో గుండె జబ్బుల కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఈ గుండె జబ్బులు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్? సో గుండె జబ్బులు ఉన్న పేషెంట్స్కి మెయిన్ 4 లక్షణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఛాతీ నొప్పి లేదా చెస్ట్ డిస్కంఫర్ట్ అనేది, లేదా ఆయాసపడుతూ ఉంటారు, లేదా మూడోది ఏంటంటే గుండె దడ. సో పాల్పిటేషన్స్ అంటారు. సో గుండె దడ కానీ, లేదా అలసట. సో తీవ్రమైన అలసట, ఇంతకుముందు బాగుండి ఇప్పుడు అలసట, కొంచెం చిన్న పనులు చేయగానే అలసిపోవడం, ఇవన్నీ ఏంటంటే మేజర్గా ఈ 4 గుండె సమస్యలు ఉన్న వాళ్ళకి ముందు గమనించే లక్షణాలు. ఓకే. అంటే ఈ గుండె నొప్పి కొంతమందికి యాంగ్జైటీ వల్ల కూడా వస్తూ ఉంటుంది కదా, తేడా ఎలా తెలుసుకోవాలంటారు? సో యాంగ్జైటీ ఉన్నప్పుడు కూడా ఏంటంటే మనకి గుండె దడ అనిపిస్తూ ఉంటుంది, లేదా ఛాతీలో డిస్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది. సో యూజువల్లీ యాంగ్జైటీ రిలేటెడ్ అనుకుంటే ఏంటంటే యాంగ్జైటీ తగ్గిన తర్వాత ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతాయి. ఓకే. చాలాసార్లు ఏంటంటే గ్యాస్ సమస్య కూడా చెస్ట్లో హార్ట్ బర్న్ కానీ, గుండెలో మంట పడుతుంది కానీ అలా ఉంటుంది. సో చాలాసార్లు హార్ట్ పేషెంట్స్ కూడా ఏంటంటే గ్యాస్ అని కొన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అవును సార్. అయితే మరి ఈ గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి తేడా ఏంటి సార్? ఎలా గుర్తించాలంటారు? సో మోస్ట్లీ అంటే గ్యాస్ నొప్పి కానీ గుండె నొప్పి కానీ రెండు ఒకేలాగా ఉంటుంది. సో రెండిట్లో ఏంటంటే మనకి ఛాతీ మధ్య భాగంలో గుండె మంట కానీ, గుండె డిస్కంఫర్ట్ కానీ ఉంటుంది. కానీ ఏంటంటే గ్యాస్ నొప్పి వల్ల కానీ, గ్యాస్ సమస్య వల్ల కానీ లైఫ్ రిస్క్ ఎప్పుడు ఉండదు, కానీ హార్ట్ రిలేటెడ్ సమస్య ఉన్నప్పుడు లైఫ్ రిస్క్ ఉంటుంది. అందుకని ఏంటంటే యూజువల్లీ గ్యాస్ సమస్య అనుకోని యాంటాసిడ్ కానీ, లేదా గ్యాస్ టాబ్లెట్ కానీ, లేదా ఇనో కానీ వాడినప్పుడు తగ్గలేదనుకోండి 5 to 10 minutesలో ఇమీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈసీజీ ఎక్కువ చేయించుకొని గుండె సమస్య లేదని నిర్ధారించుకోవాలి. సార్ కొంతమందికి ఈసీజీలో నార్మల్ ఉంటుంది సార్, అయినా కూడా గుండె నొప్పి తగ్గనప్పుడు వాళ్ళు 2D ఎకో అలా చేపిస్తారు డాక్టర్స్. అప్పుడు 2D ఎకోలో సమస్య తెలుస్తుంది. అప్పుడు కానీ కొంతమంది అంతవరకు చేయించుకోకుండా నాకేం లేదులే అని నెగ్లెక్ట్ చేస్తారు కదా, అలాంటప్పుడు ఎలా? సో ఆల్వేస్ ఏంటంటే ఒక టెస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోకూడదు. ఈసీజీ బాగున్నా సీరియల్ ఈసీజీస్ అని మళ్ళీ హాఫ్ అన్ అవర్కి రిపీట్ చేయాలి నొప్పి తగ్గనప్పుడు. ఈసీజీ అయిన తర్వాత 2D ఎకో చెక్ చేయించుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే ఎకోలో కూడా నార్మల్ ఉంటుంది, అప్పుడు మనకి ట్రోపోనిన్ అని కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. సో ఆ ట్రోపోనిన్ కూడా ఏంటంటే మనకి 4 hours తర్వాతే మన పాజిటివ్ వస్తుంది బ్లడ్ టెస్ట్, ఛాతీ నొప్పి స్టార్ట్ అయిన 4 hours తర్వాత. సో అందుకని ఏంటంటే ఇనిషియల్ రిపోర్ట్ నెగిటివ్ ఉన్నా కూడా మనం హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉండాలి. అట్లీస్ట్ 4 to 6 hours అబ్జర్వేషన్లో ఉండి ఛాతీ నొప్పి తగ్గకపోతే కనుక మళ్ళీ రిపీట్ సీరియల్ ఈసీజీస్ కానీ, 2D ఎకో కానీ, లేదా బ్లడ్ టెస్ట్ కానీ రిపీట్ చేస్తే మనం 100% కన్ఫర్మేషన్గా ఉంటుంది. తప్పితే ఒకటి ఈసీజీ బాగుందని చెప్పి ఇంటికి వెళ్ళిపోవటం వల్ల మనం హార్ట్ అటాక్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సార్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు గుర్తించడం ఓకే, కానీ కొన్నిసార్లు సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు, అది ఎలా ఉంటుంది? అది ఎలా గుర్తించాలి? అవునండి. సో కొంతమందికి ఏంటంటే నొప్పి తెలియదు. సో ఎస్పెషల్లీ ఎవరికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, సెకండ్ ఏంటంటే విమెన్కి, మూడోది ఎల్డర్లీ పేషెంట్స్ కూడా ఏంటంటే నొప్పి తెలియదు వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. సో వీళ్ళలో ఏంటంటే హార్ట్ అటాక్ మిస్ అయ్యి తర్వాత ఫ్యూచర్లో వేరే టెస్ట్లో బయటపడే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఎస్పెషల్లీ డయాబెటీస్ వారు, ఎల్డర్లీ పేషెంట్స్, విమెన్ ఏమన్నా డిస్కంఫర్ట్, అన్యూజువల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ కార్డియాక్ వర్కప్ చేయించుకోవడం చాలా మంచిది. ఓకే. ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ అయితే నొప్పి తెలియదు అంటున్నారు,
అంటే వాళ్ళు రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలంటారు. అవును, ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్నప్పుడు ఏంటంటే స్లోగా వాళ్ళ నరాలు కూడా దెబ్బతింటాయి షుగర్ వల్ల. సో వాళ్ళకి పెయిన్ సెన్సిటివిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో అరికాల్లో తిమ్మిర్లు కానీ లేకపోతే చెస్ట్ పెయిన్ అనేది తీవ్రత తక్కువ ఉంటుంది డయాబెటీస్ పేషెంట్స్లో. సో వీళ్ళలో వచ్చే హార్ట్ అటాక్ని ఏంటంటే ఇనీషియల్గా మనం నిర్ధారించాం కాబట్టి ఫ్యూచర్లో వేరే టెస్టులు బయటపడే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి సైలెంట్ అటాక్ వచ్చిందని మనం అనుకోవచ్చు ఇంతకుముందు. ఓకే సార్, ఈ మధ్యకాలంలో చిన్న ఏజ్లోనే చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ముఖ్యంగా డ్యాన్స్ చేసేటప్పుడు జిమ్ వర్కౌట్స్ చేసే వాళ్ళకి, చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చిన వీడియోస్ కూడా మనం చూసాము. చాలా మంది ఈ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటారు? సో ఈ మధ్య చూసుకునేది అయితే కనుక మన యువతలో మనకి వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. సో వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, స్ట్రెస్ కానీ, నిద్రలేకపోవటం, ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే చిన్న వయసులో మన టీనేజ్ నుంచే మన రక్తనాళాలలో బ్లాక్లని ఏర్పడుతూ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే డైలీ ఎక్సర్సైజ్ అలవాటు లేకుండా ఉన్నప్పుడు సడన్గా ఫస్ట్ డే జిమ్కి వెళ్ళిపోవటం, లేకపోతే పార్టీలో డ్యాన్స్ చేయటం ఉంటాం. మధ్య ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి నొప్పి కూడా కన్సిడర్ చేయకుండా చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో. అంటే కొంతమందికి జెనెటిక్గా కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా చిన్న ఏజ్లో. అంటే చిన్న పిల్లలకు కూడా వస్తుంది కదా, దీన్ని ఎలా గుర్తించాలంటే? సో కొన్ని స్పెసిఫిక్ జెనెటిక్ కండిషన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని, లేకపోతే గుండె లయలో సమస్యలు. సో వాళ్ళకి ఏంటంటే కొన్ని సపరేట్ జెనెటిక్ కండిషన్స్ వల్ల కూడా ఏంటంటే చిన్న వయసులోనే సడన్గా గుండె అరెస్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది ఈ లయ సమస్యల వల్ల. సో వీళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా చిన్న వయసులో చనిపోయి ఉంటే కనుక వాళ్ళకి ఎర్లీ 20s కానీ చిన్న వయసులో ఉన్నప్పుడే ఒకసారి ఈసీజీ 2D ఎకో చేయించుకొని ఇలాంటి మధ్య మధ్యలో స్పృహ కోల్పోవడం ఇలా ఉంటే కనుక డీటెయిల్గా హోల్టర్ పరీక్ష అని ఇవన్నీ చేయించుకుంటే మన ఇవి మిస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సార్, కార్డియాక్ అరెస్ట్కి హార్ట్ అటాక్కి తేడా ఏంటి సార్? సో కార్డియాక్ అరెస్ట్ అను హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ అంటే ఏంటంటే మనం తరచుగా వింటూ ఉంటుంది గుండెపోటుని హార్ట్ అటాక్ అంటాం. సో హార్ట్ అటాక్లో ఏంటంటే మనకి మేజర్గా గుండె రక్త సరఫరా చేసే రక్తనాళాలలో ఏమైనా బ్లాక్ ఏర్పడింది అనుకోండి, దానికి హార్ట్ అటాక్. సో మనకి ఛాతి నొప్పి కానీ ఆయాసం కానీ వస్తూ ఉంటుంది. అప్పుడు ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి యాంజియోగ్రామ్లో నిర్ధారించుకోవచ్చు బ్లాక్ ఉన్నప్పుడు. ఇమీడియట్గా ఏంటంటే డాక్టర్స్ స్టంట్ వేసి ఓపెన్ చేస్తారు రక్తనాళాలని, అది హార్ట్ అటాక్. సో రొటీన్గా బ్లడ్ థిన్నర్స్ ఇవన్నీ వాడుకుంటూ ఉండాలి. సేమ్ ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే సడన్గా గుండె కరెంట్ లయలో సమస్య అది. సో నార్మల్గా మన గుండె వేగం 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. సడన్గా ఏంటంటే 150 నుంచి 200 టైమ్స్ కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై అందక పేషెంట్స్ స్పృహ కోల్పోతారు. సో దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇమీడియట్గా అలాంటి పరిస్థితులు ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళు సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేసి యూజువల్లీ మనం ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే స్టేషన్లో చూస్తే కనుక డిఫిబ్రిలేటర్ అని ఉంటుంది. సో దాంతో షాక్ ఇస్తే ఆ అబ్డామినల్ రిథమ్ని మనం బైపాస్ చేయవచ్చు. సో సిపిఆర్ చేస్తా షాక్ ఇస్తే మనం పేషెంట్ సేవ్ చేయవచ్చు. సో అది కార్డియాక్ అరెస్ట్ అను హార్ట్ అటాక్కి డిఫరెన్స్ అండి. అంటే ఈ సిపిఆర్ అనేది కార్డియాక్ అరెస్ట్కి వర్క్ చేస్తుంది సార్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వర్క్ చేయదా? సో యూజువల్లీ హార్ట్ అటాక్ ఏంటంటే మనం సిపిఆర్ స్టార్ట్ చేయం, పేషెంట్ స్పృహలో ఉంటారు కాబట్టి మనం సిపిఆర్ చేయం స్పృహలో ఉన్న మనిషికి. సో ఛాతి నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఆయన ఇమీడియట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి బ్లడ్ థిన్నర్స్, స్టాటిన్ ఇవన్నీ ఇచ్చి యాంజియోగ్రామ్ చేస్తే మనం నిర్ధారించుకోవచ్చు. హార్ట్ అటాక్ ఏంటంటే సడన్గా మనిషి కొప్పుగులిపోతాడు. అప్పుడు పల్స్ అని చెక్ చేసి పల్స్ లేదనుకున్నప్పుడు సిపిఆర్ స్టార్ట్ చేయాలి. స్పృహ లేని వాళ్ళకి మనం సిపిఆర్ స్టార్ట్ చేస్తాం. స్పృహలో లేని వాళ్ళకి సిపిఆర్ చేస్తారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ పెయిన్తో వాళ్ళు బాధపడుతున్నారు. సో ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే మంచిది, గ్యాస్ నిర్లక్ష్యం చేయకుండా. యాక్చువల్గా గ్యాస్ నొప్పి అని చెప్పి చాలా మంది ప్రాణాల మీదకి తీసుకొచ్చుకుంటారు. సార్, గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? సో డైట్ అనేది చాలా ముఖ్యం అండి మన హెల్తీ హార్ట్కి. సో ఆ డైట్లో చూసుకుంటే కనుక ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, మనం ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో ప్రిజర్వ్డ్ ఫుడ్స్ కాకుండా ఫ్రెష్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటూ ఉండాలి. సో డైలీ మనకు సర్వింగ్స్లో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అట్లీస్ట్ 4 to 5 రకాలు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే హోల్ గ్రెయిన్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా ప్యాక్డ్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేసుకొని హోల్ గ్రెయిన్స్. సో మనం ఇంతకుముందు పూర్వ పద్ధతిలో వాడిన ఫుడ్స్ అన్ని హోల్ గ్రెయిన్స్ ఇవన్నీ వాడితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్, ఎగ్స్ కానీ చికెన్ కానీ అంటే లీన్ మీట్ కానీ తీసుకున్నా కూడా హెల్తీగా ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే ఇంకోటి డాష్ డైట్ అని ఉంటుంది. సో డాష్ డైట్ ఏంటంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్. ఇప్పుడు చూస్తే కనుక 30s, 40s బీపీతో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ సాల్ట్ ఇంటేక్ ఉన్న ఫుడ్స్ కానీ బయట ఫుడ్స్ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది బీపీ వస్తూ ఉంటుంది. సో వీళ్ళలో సోడియం తక్కువ ఉన్న ఫుడ్స్ అను హై పొటాషియం డైట్ తీసుకుంటే అది కూడా హార్ట్ హెల్తీగా హెల్ప్ అవుతుంది. సో హై పొటాషియం డైట్ అంటే ఏంటంటే మన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో హై పొటాషియం ఉంటుంది, సో సోడియం తక్కువ ఉంటుంది. అలాంటి డైట్ తీసుకుంటే కనుక హార్ట్ హెల్తీగా ఉంటుంది.
హాట్ హెల్దీగా ఉంటుంది. Yes. ఓకే, మరి వంట నూనెలు కూడా చాలా జాగ్రత్తగా వాడాలి అంటే ఏ అవునండి. నూనె పడితే ఆ నూనె వాడితే గుండెకి సంబంధించిన సమస్యలు వస్తాయని చెప్తూ ఉంటారు. ఎలాంటి నూనె వాడితే ఈ గుండె సమస్యలు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు? సో ఆయిల్స్ అనేది చాలా ముఖ్యం అండి మన హెల్తీ హార్ట్కి. సో చాలా మంది పేషెంట్స్ కూడా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ ఆయిల్ మంచిదని. సో యాంజియోగ్రామ్ అయి స్టంట్ అయిన తర్వాత ఫస్ట్ అడిగే క్వశ్చన్. సో ఏంటంటే ఇందులో మెయిన్ ఆయిల్స్లో మనం వెనక లేబుల్ చూసుకుంటే కనుక 2 టైప్స్ ఉంటుంది. సో సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని. సో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి చాలా తక్కువ ఉండాలి. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో కూడా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పూఫాస్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మూఫాస్ అంటారు. సో ఈ పూఫాస్, మూఫాస్ ఎక్కువ ఉన్న ఆయిల్స్ అనేది చాలా హార్ట్ హెల్త్కి మంచిది. సో ఇవి ఎందులో ఎక్కువ ఉంటాయి అంటే సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్. సో ఒక ఆయిల్తో పరిమితం అవ్వకుండా ఈ 4 ఆయిల్స్ మనం రొటేట్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ప్లస్ మన ఫ్యాన్సీ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ అంటారు. ఇవి ఏంటంటే ఇండియాలో దొరకవు కాబట్టి, దొరికినా చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఒకవేళ ఉంటే కనుక మన కుకింగ్కి సరిపోదు ఇది. ఎందుకంటే వాటికి మెల్టింగ్ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. ఇవేంటంటే సలాడ్స్కి వాడుకోవచ్చు కానీ మన రొటీన్ ఫ్రైస్కి, మన ఇండియన్ వంటలకి సరిపోవు. సో ఈ రొటీన్గా మన గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్, సాఫ్లవర్, రైస్ బ్రాన్ ఈ 4 మనం రొటేట్ చేసుకుంటే వాడుకుంటే హార్ట్ హెల్తీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏళ్ల తరబడి ఒకటే ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటే ఫిక్స్ అయ్యి వాడకూడదు. అలా వాడకుండా మారుస్తూ ఉండాలి. అంటే ఎన్ని రోజులకు మార్చొచ్చు సార్ అట్లా? అంటే మనం నెలకి ఒక 4 డిఫరెంట్ బాటిల్స్ కొనుక్కొని మనకి ఆయిల్స్కి ఒక గ్రౌండ్ ఆయిల్ బాగుంటుంది, ఫ్రైస్కి వేరే కుకింగ్కి వేరే ఆయిల్ బాగుంటుంది, దోశలకి ఒక ఆయిల్ బాగుంటుంది. అలా మనకి ప్రిఫరెన్స్ ప్రకారం అన్ని మిక్స్ చేసుకుంటే వాడుకోవచ్చు. ఓకే, మరి గీ వాడచ్చా సార్ ఎక్కువగా? గీ కూడా పరిమితంగా వాడుకోవచ్చు. అంటే కొంతమంది గీ వాడడం వల్ల కూడా గుండె సమస్యలు వస్తాయి. అదే అండి. సో చాలా మంది ఏంటంటే ఎక్కువ గిన్నెలు పోసుకుంటుంటారు. అలా కాకుండా 1 or 2 స్పూన్స్ ఈజ్ ఓకే. సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ స్ట్రెస్ అండ్ నిద్ర లేకపోవడం. ఈ నిద్రలేమి వల్ల లేదా ఈ స్ట్రెస్ వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటారు? అవునండి, డెఫినెట్గా అండి. స్ట్రెస్ వల్ల మనం ఇప్పుడు చూస్తే కనుక 30s, 40sలో కూడా జాబ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ స్ట్రెస్ వల్ల చాలామంది గుండె సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. సో ఈ స్ట్రెస్ వల్ల ఏంటంటే మెయిన్ మనకి బీపీ స్టార్ట్ అవుతూ ఉంటుంది, ప్లస్ షుగర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, మన కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. స్ట్రెస్ వల్ల ఏంటంటే స్టెరాయిడ్స్, ఇట్ ఈస్ లైక్ టేకింగ్ స్టెరాయిడ్స్ వల్ల ఏంటంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం. సో స్ట్రెస్ వల్ల ఏంటంటే ఇండైరెక్ట్గా ఇవన్నీ మల్టిపుల్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే నిద్ర అనేది చాలా ముఖ్యం. సో టైంకి నిద్ర అంటే బాడీకి రెస్ట్ ఇవ్వకుండా, హార్ట్కి రెస్ట్ ఇవ్వకుండా ఉంటే ఈ స్ట్రెస్ వల్ల కూడా మళ్ళీ ఇండైరెక్ట్గా మన కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని పెరిగిపోతూ ఉంటాయి. షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, వెయిట్ గెయిన్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా సరిగ్గా ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తాయి. ప్లస్ ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ఇండైరెక్ట్గా హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎన్ని గంటలు నిద్రపోతే మన హార్ట్ హెల్దీగా ఉంటుంది? సో సగటున 6 to 8 hours ఆఫ్ ప్రాపర్ సౌండ్ స్లీప్ అనేది చాలా ముఖ్యం అండి. సో చాలామంది ఏంటంటే ఫోన్లు పక్కన పెట్టుకుంటూ ఉంటారు, మధ్యలో కాల్స్ వస్తూ ఉంటాయి, నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో 6 hours ఆఫ్ నాన్ ఇంటరప్టెడ్ స్లీప్, ఇంటరప్షన్ లేకుండా 6 hours ఉంటే కనుక మనకి ఫస్ట్ 3 hours స్లీప్ ఏంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉంటాం. లాస్ట్ 3 hours అనేది చాలా క్రూషియల్. డీప్ స్లీప్లోకి వెళ్ళి అప్పుడు యూ ఫీల్ ద రిలాక్సేషన్ అవుట్ ఆఫ్ స్లీప్. మనకి డీప్ స్లీప్ లేకపోవడం వల్ల ఏంటంటే 6 గంటలు పనుకున్నా మధ్య మేల్కుంటూ ఉన్నాం అనుకోండి, యూ డోంట్ ఫీల్ దట్ రిలాక్సేషన్ ఆఫ్ స్లీప్. అందుకని ఇంటరప్షన్ లేకుండా ఉండాలి, అది చాలా ముఖ్యం. ఓకే, ఈ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడచ్చు సార్? అంటే ఈ గుండె సమస్యలు వచ్చేంత స్ట్రెస్ తీసుకోవద్దు అంటే ఎలా దాన్ని మెయింటైన్ చేయొచ్చు? సో స్ట్రెస్ మేనేజ్ చేయటం అనేది ముందు ఒకటండి, ఎర్లీగా మనం మేల్కోవాలి. ఎర్లీగా మేల్కోవాలంటే నైట్ ఎర్లీగా పనుకోవాలి. సో మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే సగం స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది. సెకండ్ ఏంటంటే స్ట్రెస్ కోపింగ్ మెకానిజమ్స్ కొన్ని ఉంటాయి. అంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, మనం ఒక 1 hour ఎక్సర్సైజ్ చేసిన డైలీ, సో వీ కెన్ హ్యాండిల్ ద స్ట్రెస్ మచ్ బెటర్. సో ఇలాంటివి మనం పాటిస్తే కనుక స్ట్రెస్ని బెటర్గా హ్యాండిల్ చేయగలం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఏమైనా దీనికి యూజ్ అవుతుందా సార్? అవునండి. సో మన స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏంటంటే డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అలా ఒక 10 times చేస్తే మన స్ట్రెస్ తగ్గిపోతుంది. ద సేమ్ టైం మనం చాలా కోపంగా ఉన్నాం అనుకోండి, నెంబర్స్ లెక్క పెట్టుకోవటం 1 to 10 నెంబర్స్. సో మనం రియాక్ట్ అయ్యే ముందు నెంబర్స్ లెక్క పెట్టుకున్నాం అనుకోండి, మన కోపం తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ మనం ఫాలో అవ్వచ్చు. సార్ మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది గుండె పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో మనకున్న గుండెకి రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే గుండెపోటు రిస్క్ ఫ్యాక్టర్స్లో ముఖ్య ప్రధానమైనది కొలెస్ట్రాల్ అండి. సో చాలామంది ఏంటంటే ఎవ్రీ ఇయర్ బ్లడ్ టెస్ట్లు చేస్తూ ఉంటారు. అందులో లిపిడ్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. లిపిడ్ ప్రొఫైల్లో మనకి చాలా నెంబర్స్ వస్తూ ఉంటాయి, టోటల్ కొలెస్ట్రాల్ అని, LDL అని, HDL అని, ట్రైగ్లిజరైడ్స్ అని. సో ఈ 4 ఏంటంటే మెయిన్ LDL అనేది చెడు కొలెస్ట్రాల్. ఇది మనం 100లో మెయింటైన్ చేసుకోవాలి. అదే షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే 70లో మెయింటైన్ చేయాలి.
షుగర్ ఉండే ఒకసారి స్టంట్ కానీ సర్జరీ కానీ అయింది అనుకోండి, బైపాస్ సర్జరీ, వాళ్ళు 50లో మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. సో ఈ గోల్స్ మనం మెయింటైన్ చేసుకుంటే కనుక మళ్ళీ ఇంకొక స్టంట్ పడకుండా, లేదా బైపాస్ అయిన తర్వాత గ్రాఫ్స్ అని బాగా పనిచేస్తూ ఉంటాయి. ఓకే. అంటే చెకప్ చేయించుకుంటూ ఉండాలంటారు. అవును. సో మనం 6 monthsకి 1 yearకి ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుంటే కనుక మన కంట్రోల్ ఉందో లేదో తెలుస్తుంది. సార్, ఈ బ్లడ్ టెస్ట్లు అవి ఓకే, కానీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో ఇంట్లోనే తెలుసుకునే టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? సో ఇంట్లో తెలుసుకునే టెస్ట్లు అంటే ఏం లేవండి. ఒకటేంటంటే డైలీ ఎక్సర్సైజ్ చేయగలగాలి. డైలీ ఒక 1 hour ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, ఒక రకంగా గుండె ఆరోగ్యం ఉందని అనుకోవచ్చు. ఏమైనా సమస్య ఉందంటే కనుక మనకి 6 గంటల వాకింగ్ చేయగానే ఇబ్బంది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ వల్ల మన బెనిఫిట్ ఏంటంటే మనకి సమస్య అనేది ముందే తెలుసుకోవచ్చు. అదే ఎక్సర్సైజ్ చేయట్లేదు అనుకోండి, మనకి ఫస్ట్ వచ్చే సమస్య గుండెపోటుతో బయటపడుతూ ఉంటుంది. సార్, జనరల్గా ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఈ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అవునండి. అంటే ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా వచ్చే కేసులు కూడా చూస్తుంటాం, కానీ ఈ ఒబెసిటీ వల్లనే ఎందుకు ఎక్కువగా ఈ కేసులు వస్తుంటాయి? సో ఒబేసిటీ వల్ల ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. మన ఒబేసిటీ ఒకటే కాకుండా బాడీలో ఉన్న హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఒబేసిటీ విల్ కాజెస్ హైపర్ టెన్షన్. ఒబేసిటీ వల్ల బీపీ, షుగర్ స్టార్ట్ అవుతుంది. ఒబేసిటీ వల్ల కొలెస్ట్రాల్ డీరేంజ్గా ఉంటుంది. ఒబేసిటీ వల్ల ఏంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే గుండెపోటుకి దారితీస్తూ ఉంటాయి. సో ఇలా మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఏంటంటే బీపీకి, షుగర్కి, కొలెస్ట్రాల్ మందులు వాడుకోకుండా బరువు ఒకటి తగ్గారంటే మిగతావన్నీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్గా హార్ట్ కూడా హెల్తీగా ఉంటుంది. కానీ ఒబెసిటీ లేని వాళ్ళకి కూడా ఈ మధ్యన అంటే అవునండి, కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటుంది కదా సార్, వాళ్ళైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది సన్నగా ఉన్న వారికి కూడా హార్ట్ హెల్తీగా ఉందని చెప్పడానికి లేదు. సో సన్నగా ఉన్న వారికి కూడా ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళు కొలెస్ట్రాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సన్నగా ఉన్న కూడా డయాబెటీస్ ఉండే రిస్క్ ఉంటుంది. సన్నగా ఉన్న కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, సడన్ కార్డియాక్ అరెస్ట్ కానీ గుండెపోటు చిన్న వయసులో ఉన్నప్పుడు. సో వెయిట్ ఒకటే కాకుండా మనం ఒకసారి 30 క్రాస్ అయిన తర్వాత రొటీన్ బ్లడ్ టెస్ట్లు చేయించుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్, మంచి డైట్ తీసుకుంటే హార్ట్ హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సార్, యాక్చువల్గా ఈ గుండెలో క్లాట్స్ వస్తాయి అంటారు, ఎందుకు వస్తాయి సార్? సో గుండెలో క్లాట్స్ కూడా మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉన్నప్పుడు, దీంతోపాటు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ హిస్టరీ ఉన్నప్పుడు, మన స్ట్రెస్, నిద్ర లేకపోవడం, వీటన్నిటి వల్ల ఏంటంటే బ్లాక్లు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఇవి స్లోగా వయసు తగ్గట్టు పెరిగిపోతూ ఉంటాయి. మన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కంట్రోల్ చేసుకుంటే మనం వాటిని తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది బ్లడ్ చిక్కబడితే ఆ క్లాట్స్ వస్తాయి అంటూ ఉంటారు. అది కూడా మీరు చెప్పినట్టుగా 6 monthsకి ఒకసారి చెక్ చేయించుకుంటాం. అవునండి. సార్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల, ఎక్కువగా తాగడం వల్ల కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అవునండి. సో ఇప్పుడు చూస్తే కనుక యువత వాళ్ళకున్న డెడ్ లైన్స్కి, బిజీ లైఫ్ స్టైల్కి ఈజీ వే ఆఫ్ ఏంటంటే ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటూ ఉన్నారు. సో ఎనర్జీ డ్రింక్స్ వల్ల ఏంటంటే ఒకటి లాట్ ఆఫ్ కెఫిన్ ఉంటుంది అందులో, ప్లస్ లాట్ ఆఫ్ క్యాలరీస్, లాట్ ఆఫ్ షుగర్ ఉంటుంది, ప్లస్ ప్రిజర్వేటివ్ కింద సోడియం కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే హార్ట్ హెల్త్కి లాంగ్ టర్మ్లో మంచిది కాదు. సో కెఫిన్ వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ హార్ట్ రేట్స్ పెరిగిపోవడం, గుండె లయలో సమస్యలు, పాల్పిటేషన్స్ రావడం ఇవన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎక్సెస్ కెఫిన్ వల్ల కూడా మనకి కొంతమంది ఏంటంటే కెఫిన్ సెన్సిటివ్గా ఉంటారు. సో వాళ్ళకి ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవటం, హార్ట్ రేసింగ్ లాగా ఎప్పుడు గుండె వేగం చాలా హై ఉండటం, ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఈ షుగర్స్ వల్ల ఏంటంటే మనం వెయిట్ గెయిన్ అయ్యి, ప్లస్ సోడియం వల్ల మళ్ళీ బీపీ పెరిగే ఛాన్స్ ఇవన్నీ ఉంటాయి. అందుకని తీసుకుంటే చాలా పరిమితంగా తీసుకోవాలి, మళ్ళీ అవసరం ఉంటేనే తీసుకోవాలి తప్పితే డైలీ రొటీన్గా ఈ ఎనర్జీ డ్రింక్స్ తీసుకోకపోవడం చాలా మంచిది. సార్, ఈ గుండె జబ్బులు అనేవి ఎక్కువగా మగవారికే వస్తాయని వింటుంటాం, ఆడవారికి చాలా తక్కువ వస్తాయి అంటారు. ఎందుకు మగవారికి ఎక్కువ వస్తాయి? ఒకటండి, సో విమెన్కి ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ వల్ల కొంత ప్రొడక్షన్ ఉంటుంది. సో మెనోపాజ్ అయ్యేదాకా ఈస్ట్రోజన్ హార్మోన్ కొంత గుండె జబ్బులు రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ ఏంటంటే గుండెల ప్లాకులు ఏర్పడకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మెనోపాజ్ దాకే ఆ రిస్క్, అది బెనిఫిట్ ఎఫెక్ట్ ఉంటుంది ఆడవారికి. ఒకసారి మెనోపాజ్ అయిన తర్వాత రిస్క్ ఈజ్ ఈక్వల్ టు మెన్. సో లేడీస్ కూడా రిస్క్ ఈజ్ ఈక్వల్ టు మెనోపాజ్ తర్వాత నుంచి. సో మనం 45-50 దాటిన తర్వాత విమెన్ కూడా ఈక్వల్ రిస్క్ లైక్ మగవారికి సమానంగా రిస్కే ఉంటుంది. సో అది అపోహ అండి. సో మగవారికి అంటే ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. వాళ్ళకి 30s నుంచే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా స్ట్రెస్, నిద్ర లేకపోవడం, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇవన్నీ డీల్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. బట్ ఒకసారి మెనోపాజ్ స్టార్ట్ అయిన తర్వాత విమెన్ కూడా ఈక్వల్ రిస్క్ ఉంటుంది మగవారితో సమానంగా. ఓకే. ఒకవేళ ఆ మెనోపాజ్ దాటిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఈ గుండె సమస్యలు రాకుండా లేడీస్? అవునండి. సో లేడీస్ ఏంటంటే మెనోపాజ్ ముందు నుంచే ఎక్సర్సైజ్ చేయటం అనేది అలవరుచుకోవాలి. సో ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే మెనోపాజ్ తర్వాత బోన్స్ బాగా వీక్ అవుతూ ఉంటాయి. బోన్ స్ట్రెంత్కి కానీ, మజిల్ స్ట్రెంత్కి కానీ, హార్ట్ హెల్త్కి కానీ ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం లేడీస్లో. ఓకే. ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ డైట్ ఫాలో అవుతుంది.
ఈ ఛాన్సెస్ ఇది వచ్చే ఛాన్సెస్ తక్కువ చాలా ఉంటాయి. తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మగవారిలో ఎక్కువ మీరు చెప్తున్నట్టుగా మెంటల్ ఇష్యూస్ అలాగే ఫైనాన్షియల్ ఇష్యూస్తోను లేదంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్తోని హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్త అంటే వాళ్ళు యంగ్గా ఉండి హెల్తీగా ఉన్నప్పటి నుంచి ఒక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవచ్చు కదా సార్? ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదే అండి. సో మగవారు ఏంటంటే వాళ్ళకున్న వర్క్ ప్రెషర్ కానీ లేకపోతే హౌస్ హోల్డ్ డీలింగ్స్ కానీ ఫైనాన్సెస్ చాలా స్ట్రెస్లో ఉంటారు. సో స్ట్రెస్ ఉందని చెప్పి వాళ్ళు ఏంటంటే ఆల్కహాల్ స్మోకింగ్ అలవాటు పడ్డారు అనుకోండి, ఆ స్ట్రెస్ తగ్గకపోగా ఇంకా హార్ట్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. సో ఆరోగ్యం బాగున్నప్పుడు ఏంటంటే మనకి 10 సమస్యలు ఉంటాయి, ఒకసారి ఆరోగ్యం పోతే మనకుంది ఒకే సమస్య. సో అందుకని ఇవాళ కూడా ఒక పేషెంట్ చూశాను ఓపీలో. సో స్ట్రెస్ ఎక్కువ ఉందని ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకుంటా ఉన్నారు. ఆయన 2 years బ్యాక్ బైపాస్ సర్జరీ అయింది. సో నేను అదే చెప్పాను, మీరు అలవాట్లు కనుక మార్చుకోకపోతే ఇంకొక 3 ఏళ్ళలో మళ్ళీ సర్జరీ చేయించుకోవాలని. ఇది కూడా స్ట్రెస్సే కదా? ఇది కూడా స్ట్రెస్సే. అదే సో ఆరోగ్యం మీద భయం కూడా స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. తప్పితే మనం ఒకసారి లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఇవన్నీ కంట్రోల్ చేసుకోగలం, స్ట్రెస్ని కూడా బెటర్ హ్యాండిల్ చేయగలం. ఓకే, అంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ సమస్యల నుంచి బయటపడచ్చు. సార్ జిమ్లో ప్రోటీన్ పౌడర్స్ అలాగే సప్లిమెంట్స్ యూజ్ చేయమని చెప్తుంటారు, తీసుకుంటుంటారు. దానివల్ల ఏమైనా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అవునండి. ఇప్పుడు కనుక చూసుకుంటే చాలామంది యువత జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా సప్లిమెంట్స్ వాడుతూ ఉన్నారు. సో సగం సప్లిమెంట్స్ ఏంటంటే సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వు. అంటే వీటి వల్ల ప్రాబ్లం ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ ఇష్యూ ఇండియాలో. సో చాలా మటుకి ప్రోటీన్ పౌడర్స్లో ఏంటంటే చాలా మెటల్స్, హెవీ మెటల్స్ యాడ్ అయి ఉంటాయి. దానివల్ల లెడ్ పాయిజనింగ్ కానీ ఇవన్నీ కొన్ని కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి. అందుకని ఏ పడితే అవి బ్రాండ్స్ కాకుండా కొంచెం గుడ్ క్వాలిటీ బ్రాండ్స్ లిమిటెడ్గా వాడితే హెల్త్కి మంచిది. ఎందుకంటే మన ఇండియన్ డైట్లో ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ వాళ్ళు తినే ఫుడ్లో ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఒక స్కూప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ అంటే 24 to 25 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, అది తీసుకుంటే హెల్త్కి మంచిగానే ఉంటుంది. తప్పితే ఈ మధ్య ఏంటంటే బాడీ బిల్డర్స్ కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ కేజీకి అంటే వాళ్ళ బాడీ వెయిట్కి 1 to 1.5 grams పర్ కేజీ బాడీ వెయిట్ ఈజ్ ఓకే. దాని మించి 2 grams 3 grams పర్ కేజీ బాడీ వెయిట్ అలా తీసుకుంటే కనుక కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో లిమిటెడ్గా తీసుకోవాలి, ప్లస్ మంచి క్వాలిటీ బ్రాండ్స్ ఇంగ్రీడియంట్స్ తెలుసుకొని తీసుకుంటే కనుక కొంచెం హెల్తీగానే ఉంటుంది. తప్పితే ఏ పడితే ఆ బ్రాండ్స్ వాడి ఈ హెవీ మెటల్ పాయిజనింగ్ ఇవయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ సప్లిమెంట్స్ అనేవి ఏ టైంలో తీసుకోవచ్చు సార్? అంటే చాలామంది ఇప్పుడు అంటే ఒక ఫుడ్ తీసుకునే ప్రాపర్ టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటుంటారు, దానివల్ల కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అండి. సో యూజువల్లీ సప్లిమెంట్స్ ఏంటంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు యూజువల్లీ 2 వాడుతారండి, వే ప్రోటీన్ ఒకటాను క్రియాటిన్ అనేది. సో క్రియాటిన్ అనేది కొంతవరకు బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనకి ప్రోడక్ట్ మంచిదైతే సో జిమ్కి వెళ్ళి 10 minutes 15 minutes ముందు తీసుకుని వెళ్తే మనం బ్రెయిన్కి గాను మజిల్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. అది సేమ్ టైం వే ప్రోటీన్ ఏంటంటే ఒక జిమ్కి వెళ్ళిన 1-2 hours తర్వాత తీసుకోవచ్చు. సో ఒక స్కూప్, నాట్ మోర్ దెన్ దట్, ఒక 24-25 grams ప్రోటీన్ తీసుకుంటే మిగతాది మన డైట్లో ఎగ్స్ కానీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కానీ సోయా చంక్స్ ఇవ మీల్ మేకర్ ఇలాంటివన్నీ తీసుకుంటే టోఫు కొంత హెల్ప్ అవుతుంది. తప్పితే ఎక్సెసివ్గా తీసుకోకూడదు. డాక్టర్ చెప్పి అంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవడం బెటర్ అంటారు. అదే. సో బాడీ వెయిట్ 60 kilos ఉన్నారనుకోండి, వాళ్ళు డేకి 60 to 90 grams ప్రోటీన్ తీసుకోవాలి. తప్పితే దాన్ని మించి తీసుకోకూడదు. ఓకే, వాళ్ళ వెయిట్ హైట్ని బట్టి, అవును, వాళ్ళ హెల్త్ మెయిన్ వెయిట్ బట్టి కేజీ బాడీ వెయిట్కి 1 to 1.5 grams మించి తీసుకోకూడదు. సార్ మన గుండె వయసుని ఎలా తెలుసుకోవచ్చు? సో గుండె వయసును నిర్ధారించుకునే కొన్ని పరీక్షలు ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తే కనుక 40 years మనిషి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు ఆయన గుండె వయసు 55 years అయి ఉండొచ్చు, 40 years మనిషి. సో ఏంటంటే మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్ స్టేటస్, మన రేస్, మన ఏషియన్స్ కాబట్టి మనకేంటంటే వెస్టర్న్స్తో పోలిస్తే 10 years ముందే మనకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఇవన్నీ బట్టి మనకి కొన్ని రిస్క్ స్కోరింగ్స్ ఉన్నాయి. సో ఏసివిడి రిస్క్ అని, ఫ్రామింగ్హామ్ రిస్క్ స్కోర్ అని, లేదా జేబిఎస్ రిస్క్ స్కోర్ అని ఉన్నాయి. సో దీంట్లో మనకి ఉన్న బీపీ షుగర్, మన రిస్క్ ఫ్యాక్టర్, స్మోకింగ్ ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, మన రిస్క్ తెలుస్తుంది. అలానే కొన్ని టెస్ట్లు ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చారనుకోండి, ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం. ట్రెడ్మిల్లో మెట్స్ అంటారు. సో మనం ఎన్ని మెట్స్ చేయగలుగుతాం అనే దాన్ని బట్టి మన హార్ట్ హెల్త్ ఎలా ఉందో చెప్పుకోవచ్చు. సేమ్ అలానే ఇంకో టెస్ట్ VO2 max అని ఉంది. సో VO2 max ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కాలం జీవిస్తామని. సో మన ఏజ్ కంటే కొంచెం బాగుంది అనుకోండి, మనం యంగ్గా ఉన్నట్టు. మన ఏజ్ కంటే మనం 80% ఆఫ్ మన ఏజ్ చేస్తున్నాం అనుకోండి, మన ఏజ్ కంటే ఇంకా ఎక్కువ ఉన్నట్టు మన హార్ట్ హెల్త్. సో ఇవన్నీ ఆన్లైన్ చాలా క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి మనకి, ఇవన్నీ చూసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. సార్ చాలా మంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. ఈ గురక పెట్టడం అనేది ఈ గుండె సమస్యకి సంకేతం అనుకోవచ్చా?
దానివల్ల ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చా సార్? అవునండి, గురక కూడా ఈ మధ్య చూస్తే కనుక చాలా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ గుండె జబ్బుకి. సో గురకని ఇంగ్లీష్లో ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. సో నిద్రపోయినప్పుడు ఏంటంటే గురక వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, ప్లస్ బాడీలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే బ్లడ్ చిక్కుబడి బీపీ వచ్చే రిస్క్ పెరుగుతుంది, పల్మరీ హైపర్టెన్షన్ ఊపిరితిత్తులు బీపీ పెరిగే రిస్క్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లయ సమస్యలు ఏట్రల్ ఫిబ్రిలేషన్ అని. సో ఇవన్నీ ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఈవెన్చువల్గా హార్ట్ అటాక్ అను బ్రెయిన్ స్ట్రోక్కి దారితీస్తూ ఉంటాయి. సో ఎవరైతే కొంచెం లావుగా ఉన్నారో, షార్ట్ నెక్ ఉందో, ఈ గురక హిస్టరీ ఉందో, వాళ్ళు ఏంటంటే స్లీప్ స్టడీ అని చేయించుకోవాలి. సో స్లీప్ స్టడీ అంటే నైట్ స్లీప్ ల్యాబ్లో పనుకొని టెస్ట్ చేస్తారు. సో స్లీప్ యాప్ని ఉందో లేదో తెలుస్తుంది. ఉంటే కనుక CPAP అని ఒక మెషిన్ పెడతారు. సో పాజిటివ్ ప్రెషర్ వెంటిలేషన్. సో ఆ గురక రాకుండా ఆ మెషిన్ హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఆ మెషిన్ వల్ల ఏంటంటే ఈ బీపీ మన స్లీప్ యాప్ని వల్ల వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ అని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ మెషిన్ అనేది టెంపరీ. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏంటి, మనకి ఎందుకు వచ్చింది, మనం ఒబేసిటీ వల్ల అనుకుంటే వెయిట్ తగ్గి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంటే సో ఇది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన లైఫ్ స్టైల్తోనే. ముందే తెలుసుకోవచ్చు, గురక పెట్టేవారు ఈ టెస్ట్ చేయించుకుంటే, స్లీప్ స్టడీ చేయించుకుంటే మనకి స్లీప్ యాప్ని ఉందో లేదో తెలుసుకోవచ్చు. సరే, ఒంటరిగా ఉన్నప్పుడు గుండె నొప్పి వస్తే ఏం చేయాలి? సో మనం ఒంటరిగా ఉన్నప్పుడు గుండె నొప్పి వచ్చింది అనుకోండి, యూజువల్గా అది గ్యాస్ నొప్పి అనుకొని ఏదో మెడిసిన్ వాడతాం. కానీ తగ్గలేదు అనుకోండి, ఆల్వేస్ మన సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలి, వి షుడ్ కాల్ ఏ ఫ్రెండ్. సో ఫ్రెండ్ ఎవరైతే దగ్గరలో ఉన్నారో పిలుచుకొని సో హాస్పిటల్కి వెళ్ళి మనం ECG ఎక్కువ చేయించుకుంటే తెలుస్తుంది హార్ట్ రిలేటెడ్ సమస్య లేకపోతే నార్మల్గా గ్యాస్ రిలేటెడ్ పెయినా కాదని. సో సమస్య ఉన్నప్పుడు మనం ఒకటి రూమ్లో సఫర్ అవ్వకుండా ఆల్వేస్ వి నీడ్ టు కాల్ ఏ ఫ్రెండ్. ఓకే, అంటే వెంటనే అప్పటికప్పుడు రాదు కదా సార్ గుండె నొప్పి అంటే, ఒక 2-3 డేస్ నుంచి ఏదో ఒక సిమ్టమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా, ఎలా గమనించుకోవచ్చు? అదే అండి, సో చాలాసార్లు ఏంటంటే ఇప్పుడు 30 years 40 yearsలో ఉన్నప్పుడు మనకి గుండె నొప్పి వచ్చినప్పుడు గుండెపోటు అని ఎవ్వరు అనుకోరు అన్లెస్ ప్రూవెన్. నాకెందుకు వస్తుంది, నేను యంగ్గానే ఉన్నా కదా. సో ఎగ్జాంపుల్ చెప్తాను, లాస్ట్ మంత్ ఒక పేషెంట్ హార్ట్ అటాక్తో వస్తే స్టంట్ వేసాం, మేజర్ హార్ట్ అటాక్ ఆయనకి. స్టంట్ వేసిన తర్వాత కూడా ICU నుంచి రూమ్ షిఫ్ట్ అయిన తర్వాత ఆయన నాతో అన్న సమస్య ఏంటంటే, సార్ నాకు అసలు గుండె సమస్య ఏం లేదు సార్, గ్యాస్తోనే స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నాడు. సో పేషెంట్ యాక్సెప్టెన్సీ అలా ఉండదు. మనకి ఏంటంటే ఆల్వేస్ మేజర్ది మనకు వచ్చింది అనుకో, మైనర్ది అనుకుంటా ఉంటాం. కానీ దానివల్ల ఏంటంటే హార్ట్ సమస్య నిర్లక్ష్యం చేస్తే లైఫ్ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలి హార్ట్ కాదని. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది. అది గ్యాస్ నొప్పి అయినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల నష్టమేం లేదు. అది హార్ట్ అటాక్ ఇంట్లో కూర్చొని మిస్ అయితేనే లైఫ్ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సార్, ఇప్పుడు హార్ట్లో హోల్ ఉంది ఒక పేషెంట్కి, కంపల్సరీ సర్జరీ చేయాలంటారా? సో అవసరం లేదండి. సో కొన్ని సమస్యలు ఉంటాయి, ఎస్పెషల్లీ ఏంటంటే గుండె పై ఛాంబర్లో హోల్ ఉన్నప్పుడు ASD అంటాం, ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం స్టంట్ లాగా డివైస్తోనే క్లోజ్ చేయవచ్చు. సో మనం ఏంటంటే ఎక్కువ చూసుకొని, ఎక్కువ TE ఎండోస్కోపీ ఎక్కువ చూసుకుంటే ఆ హోల్ చుట్టూ మార్జిన్స్ అన్ని బాగున్నాయి అనుకోండి, సో మనం డివైస్తోనే క్లోజ్ చేయవచ్చు, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేదు. సో ఆ TE పరీక్ష చేస్తే కనుక ఆ హోల్ చుట్టూ మార్జిన్స్ బాగుంటే మనం డివైస్తోనే క్లోజ్ చేయవచ్చు, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా. సో తొడ నుంచి మనం వెయిన్ నుంచి మనం ఆ డివైస్ అనేది ఫోల్డబుల్ అయి ఉంటుంది. మనం ఒక క్యాథెటర్ ద్వారా ఆ డివైస్ తీసుకెళ్ళి మనం సీల్ చేసేయవచ్చు, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేదు. సో ఓన్లీ ఏంటంటే పెద్ద హోల్స్, ఇఫ్ ద హోల్ బాగా పెద్దగా ఉండి, ఎంత సైజ్ ఉండొచ్చు, సో 35 to 40 mm ప్లస్ ఉన్నప్పుడు, అంటే 3.5 to 4 centimeters కంటే ఎక్కువ ఉన్నా, లేకపోతే మార్జిన్ సరిగ్గా అడిక్వేట్గా లేనప్పుడు ఆ డివైస్ ఫిట్ అవ్వదు అక్కడ. సో అలాంటి కేసులోనే మనం ఓపెన్ హార్ట్ సర్జరీ వెళ్ళాలి తప్పితే, చిన్న హోల్స్ కానీ మీడియం సైజ్ హోల్స్ కానీ మార్జిన్స్ అన్ని బాగున్నప్పుడు మనం సర్జరీ లేకుండానే డివైస్తో క్లోజ్ చేయవచ్చు ఆ హోల్ అనేది. ఓకే, సరే, T స్కాన్ అన్నారు మధ్యలో మీరు, అది ఎందుకు సార్ చేస్తారు? TEE అంటాము, ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎక్కువ అని. సో మనకి ఏంటంటే మనం యూజువల్ బయట నుంచి ఎక్కువ చేస్తాం కదా, కొన్ని సమస్యలు ఏంటంటే ఈ హార్ట్లో హోల్ ఉన్నప్పుడు కానీ, లెఫ్ట్ టాప్ ఛాంబర్లో ఏమైనా సమస్య ఉన్నప్పుడు కానీ మనకి ఏంటంటే పైనుంచి కంటే యాక్సెస్ ఈజీగా ఎండోస్కోపిక్ ఎక్కువలో యాక్సెస్ బాగుంటుంది క్లారిటీ కోసం. సో అలాంటి కొన్ని కేసులకి ఏంటంటే ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎక్కువలో చూసుకొని కొన్ని వాల్ సమస్యలు కానీ, హోల్ ఉన్నప్పుడు మార్జిన్స్ ఎలా ఉన్నాయి కానీ ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎక్కువలో బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఫైనల్గా గుండె సమస్యలు రాకూడదు అంటే, లేదా వచ్చిన వారికి మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ సజెస్ట్ చేస్తారు, ఏం చెప్తారు? సో ముఖ్యంగా 3 అండి. ఒకటి ఏంటంటే ఎక్సర్సైజ్ డైలీ చేయాలి, సెకండ్ డైట్ జాగ్రత్తలు పాటించాలి, మూడోది మన రిస్క్ ఫ్యాక్టర్స్, మనకేంటి బీపీ ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఎందుకు మనకు గుండె సమస్య వచ్చిందని అవన్నీ మందులతో రెగ్యులర్గా కంట్రోల్లో ఉంచుకుంటే కనుక మళ్ళీ ఇంకొక హార్ట్ అటాక్ కానీ లేదా బైపాస్ అయిన తర్వాత మళ్ళీ గ్రాఫ్స్ మళ్ళీ బ్లాక్ అవ్వకుండా మనం జాగ్రత్త పడవచ్చు.
అంటే ఏజ్ని బట్టి కాకుండా మన బాడీని బట్టి మనం Yes, చెక్ అవును. చేసుకుంటూ జాగ్రత్త తీసుకోవాలి. అవును. చాలా మంది నాకు ఇంకా ఏజ్ చిన్నదే కదా అవునండి. అదే సో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి హార్ట్ బ్లాకేజ్ అనేది ఉమ్. 50 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవ్వు, మన టీనేజ్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఆహా. సో మన లైఫ్ స్టైల్, మన టీనేజ్ నుంచి మన లైఫ్ స్టైల్ చాలా ముఖ్యం ఓకే. ఫ్యూచర్లో హార్ట్ హెల్తీగా ఉండాలంటే. సో చాలా మంది ఏంటంటే 50 తర్వాత చూద్దాంలే డైటింగ్, 50 తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కానీ అది తప్పు. సో మన టీనేజ్ నుంచి మనం స్టార్ట్ చేయాలి మన హెల్తీ హ్యాబిట్స్ అనేది. ఓకే. చాలా మంది ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం చిన్న అవును. వయసే కదా అని ఆల్కహాల్ అని అవును. స్మోకింగ్ అని ఇంకా సో దానివల్ల ఇప్పుడు 30sలోనే హార్ట్ అటాక్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం, ఆ థాట్ ప్రాసెస్ వల్ల. ఓకే. గుండె సమస్యలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు పబ్లిక్లో గుండె సమస్యలపై ఎలాంటి అపోహలు ఉన్నాయి అవన్నీ కూడా మీరు చాలా చక్కగా క్లియర్ చేశారు. చాలా మంచి అవేర్నెస్ కల్పించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.